భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మాపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పాల్గొన్నారు. పదవి విరమణ కాలం ముగించుకున్న ప్రజా ప్రతినిధులను సర్పంచ్లను సత్కరించారు. గాంధీ విగ్రహానికి పూలమాల వేసి కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. కోవిడ్ టైంలో వారు చేసిన సేవలు ఎంతో గొప్పవని సర్పంచ్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ 5 సంవత్సరాలు ప్రజలకు ఎన్నో సేవలు అందించిన సర్పంచ్లను ప్రతి ఒక్కరిని సన్మానించి జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, ఎండీఓ నాగేశ్వరరావు, వైస్ ఎంపీపీ మల్లికార్జునరావు, ఎంపీపీ సోయం ప్రసాద్, తహసీల్దార్ మహమ్మద్ ముజాహిద్, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. నాలుగు ఏదైతే ఈ చిత్రంలో స్పెషల్ ఆఫీసర్ ఎవరైతే ఉంటున్నారో ఆ బాధ్యతను పూర్తిగా నేను చేయాలని కోరుతా ఉన్నాను. కానీ నిర్లక్ష్య వైఖరి వహిస్తే మాత్రానికి నా తరఫున చర్యకి వెనక ఆడదని కూడా నేను చెప్తా ఉన్నాను. ముందుకు చెప్తా ఉన్నాను, నేను చేయని రోజున నన్ను శిక్షించేది ప్రజలు, మీరు చేయని రోజున ప్రభుత్వ పరంగా శాఖ పరంగా జరిగే చర్చల్లో చర్యలు నేనే ముందుంటానని కూడా మీకు చెప్తా ఉన్నాను. నేను పని చేసే వారికి అవకాశం ఉంటాయి, పని చేయని రోజున అవకాశాలు మెండుకు తగ్గుతాయి. అది మీరు కావచ్చు, నేను కావచ్చు. మనం ప్రజాప్రతినిధులుగా ఉన్నట్టు మాత్రం సరిపోదు. ఆ దాంట్లో నేను చేసే బాధ్యత నేను తీసుకుంటాను. నేను చేస్తే 5 సంవత్సరాలు బాధ్యతలు ఇస్తాను, లేకపోతే పక్కకు పంపుతాను. అవకాశాన్ని నేయకుండా పనిచేసే బాధ్యత నేను తీసుకుంటాను. అందులో అధికారులుగా మీకు నాకు సమయంతో, సత్సంబంధంతో, స్నేహబంధంతో, పని విధానంలో ముందుకెళ్ళే బాధ్యతను తీసుకోవాలని కూడా మీరు నేను కలిసి పనిచేసే బాధ్యత తీసుకుందామని కూడా చెప్తా ఉన్నా. త్వరగా చూపించాల్సిన అవసరం లేదు. ఎక్కడైనా నిర్లక్ష్య వైఖరి వహిస్తే మాత్రానికి చర్యల్లో మొట్టమొదటిగా మీకు జరగాలనేది మాత్రం నేను ముందు అందులో ఉన్నాను. నేను ముందే అధికారులు ముందే చెప్తా ఉన్నా. చక్కగా గతంలో 60% పనిచేసుకుంటారు, 1% నాకు పని చేయాలి. నేను కోరుకున్నది 1%, 61% నాకు పని చేయాలి. 61% పనిచేసే ధోరణిలో ఎలా కూడా నేను మమేకమే పనిచేసే ధోరణిలో ముందుకెళ్తాను. అక్కడ ఒక వెనకేస్తే మాత్రం వెనకేటటువంటి వ్యవహారంలో నేను మాత్రం ప్రాధాన్యత తీసుకుంటాను. అది ముందు చెప్తాను. ప్రజలు చాలా నమ్మకారంలో ఇక్కడ నియోజకవర్గంలో మరి గతంలో నాకు చాలా మంది ఈరోజు సుమారు 5-6 వేలు కూడా నాకు నేను గెలుస్తున్న నమ్మకం నాకు ఎక్కువ గెలవడానికి గెలుస్తున్న నాకు నమ్మకం. కానీ ఎంత మెజారిటీ పబ్లిక్ నాకు అందించారంటే బాధ్యత నాకు పెరిగిందని చెప్తాను. ఈ బాధ్యతకి ప్రజలు నేను చేసే తాపత్రయంలో నిర్లక్ష్యం మీరు వహించొద్దని కూడా చెప్తాను. ఆ నిర్లక్ష్యం వహిస్తే ప్రజలు ఇబ్బంది పడతారు. వాళ్ళకు ఏమేమి అలవాట్లు ఉన్నాయి, స్మోకింగ్ ఉన్నాయా లేవా, ప్లస్ ఏమేమి బిజినెస్ ఉన్నాయి, బ్లడ్ టెస్ట్ అన్ని చేసాం సార్. ప్రొఫైల్ ఉంటుంది సార్. ఐటీడీ పీఓ అందరికీ డిస్ట్రిబ్యూషన్ చేద్దాం అనుకుంటున్నాం. స్క్రీనింగ్ కూడా అయిపోయింది. రిపోర్ట్ మన ప్రచారాల వాస్తవం పట్ల కూడా అండి గత 7 సంవత్సరాల నుండి మీ సబ్జెక్ట్ ఫీడ్బ్యాక్ దానికి ఫీడ్బ్యాక్ ఏమిటి థ్రెట్ అయిపోయింది, వదిలేసి ఫర్దర్గా దానికి ఏం డైరెక్షన్ చేయబోతున్నాను ఏం చెప్పారు? వాళ్ళకి ఏం చేయబోయారు డాక్టర్ గారు కూడా చెప్తాము. అతి ప్రమాదమైనది చికెన్ సెల్ కన్సల్టేషన్. నేను త్వరలో కూడా ఇక్కడ వెబ్సైట్ ఓపెన్ చేయబోతా ఉన్నాను. మనం ఢిల్లీ నుండి ప్రత్యేకంగా ఫారాన్ని కూడా తెప్పించబోతా ఉన్నాను. పూర్తి అవగాహనతో గ్రామంలో సుమారు నాకు 5,000 మంది పైన ఉన్నారు నియోజకవర్గంలో తలసేమ చికిత్సలు. దీనిని రూపుమాపన ఆలోచనతో మనం హైదరాబాద్ వెళ్ళిన తర్వాత వారం క్రితం